ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెట్టినాడు ట్రెడిషనల్ రెసిపీ అయినటువంటి ఉక్కారైని చేసుకుందామండి. ఇది పెసరపప్పు బెల్లం కలిపి చేసేటటువంటి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు, లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి పెసరపప్పుని ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని ఇలా కుక్కర్లో వేసుకొని వేయించేసుకోవాలి. మరీ ఎక్కువగా ముదురు కలర్ వచ్చేంత వరకు వేయించుకోకుండా దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయిస్తే మనకి పప్పు లోపల వైపు కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటుంది. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా వేయించండి. ఇప్పుడు చూడండి, పప్పు బాగా వేగింది. ఇలా లైట్గా కలర్ మారి దోరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పులో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు నీట్గా కడగండి. ఇప్పుడు ఇలా కడిగిన పెసరపప్పులో మళ్ళీ ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. అదే మీరు కప్పుతో తీసుకుంటే 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఉడుకుతుంది పప్పు అనేది. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాము. బెల్లం కరిగించుకోవడానికి ఇలా ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మీరు ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు బెల్లం వేసుకోండి. పావు గ్లాసు దాకా నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. మనకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. అలాగే 2 గ్లాసులు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పెసరపప్పు కూడా 3 విజిల్స్ వచ్చాయండి. చూడండి, పప్పు బాగా ఉడికింది కదా. బాగా మెత్తగా ఎనపొద్దండి, జస్ట్ గరిటెతోటి ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి, సరిపోతుంది. మరీ ముద్దగా ఉంటే బాగుండదు. పెసరపప్పు మనకు అక్కడక్కడ పలుకులుగా పంటి కింద తగులుతూ ఉండాలి. ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు నెయ్యిని వేసుకొని కరిగించండి. ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. వీటితో పాటు మీకు కావాలి అంటే బాదం పప్పులైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు జీడిపప్పులు వేగాయి కదా, వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే నేతిలో పావు గ్లాసు ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా, బాంబే రవ్వ, సూజీ అంటారు, ఆ రవ్వను తీసుకోవాలండి. ఈ రవ్వ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి లో ఫ్లేమ్లో పెట్టేసి. మీరు ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటారో ఫస్ట్ అదే గ్లాస్ని కొలతగా పెట్టుకొని అన్నీ వేసుకొని చేసుకోండి. ఈ ఉక్కారాయి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, రవ్వ బాగా వేగింది, కలర్ కూడా చేంజ్ అయ్యింది. చూడండి, ఇలా వేగాలండి. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు, రవ్వ బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోండి. పచ్చి కొబ్బరి పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసి నేను తురుము పెట్టుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి కూడా మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, 1 నిమిషం అలా వేయించుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చి కొబ్బరి అనేది మనకి పంటి కింద అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి, మాడకుండా వేగుతాయి. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకుని పెసరపప్పుని వేసుకోవాలి. ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా పప్పు అనేది బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం సిరప్ని ఇలా వడగట్టుకొని ఈ పెసరపప్పులో వేసుకోండి. వడగట్టేస్తే మనకి నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి. బెల్లం సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఫస్ట్ మీకు కాస్త లూజ్గా అయినట్టు అనిపిస్తుంది కదా, కలుపుతూ ఉన్నారంటే కాస్త గట్టి పడుతూ వస్తుంది. దీంట్లో మళ్ళీ నెయ్యి ఏం వేయాల్సిన అవసరం లేదండి. 1/2 గ్లాస్ నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. లేదు మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా కాస్త గట్టిపడింది అనుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ గట్టిగా వచ్చేసింది అనుకోండి, ఆరేటప్పటికి మీకు గట్టి ముద్దలాగా అయిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసారంటే ఆరేటప్పటికే కాస్త సాఫ్ట్గా తినడానికి బాగుంటుంది. ఆరిన తర్వాత కాస్త గట్టి పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పులను వేసి మొత్తం బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ కదా చేసుకోవడం. ఈ కొలతలతో కరెక్ట్గా వేసుకొని చేసుకున్నారంటే
సూపర్గా వస్తుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చెట్టినాడు స్పెషల్ స్వీట్ ఉక్కరై రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇది దేవుడికి నైవేద్యంగాను పెట్టొచ్చు మీరు, లేదు మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.